హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వలేదా? నెక్స్ట్ ఏం చేయాలి? అసలు స్టూడెంట్స్ ఎలా ఉంటారు? కంప్లీట్గా నేను ఈ వీడియోలో డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా మనము కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ తోటి లైవ్ టాక్స్ చేయడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటే మీరు చూడొచ్చు. ఇంకా మనం మెంటర్షిప్ కూడా రిలీజ్ చేసాము. కంప్లీట్ జోసెస్ ఈసాబ్ మెంటర్షిప్ 3000 రూపీస్. నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా 1-on-1గా. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేస్తే నేను మాట్లాడతాను. ఇంకా మీకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ కూడా రెడీ చేసి ఇస్తాను. ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే కంప్లీట్ జోసెస్ ఈసాబ్. మన దగ్గరే చాలా రీజనబుల్గా ఉంటుంది. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మినిమం 5000 ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్పే చేస్తే నేను ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే నేనే మీతో కాంటాక్ట్ అవుతాను. సో వీడియోలోకి వెళ్దాం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఇప్పుడు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వలేదు, నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనం చూస్తే స్టూడెంట్స్ మెయిన్లీ 3 టైప్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి ఇప్పుడు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై కానోళ్ళు. జేఈ మెయిన్స్లో ఒక లెవెల్ ర్యాంక్ ఉంటుంది. అంటే ఒక త్రిబుల్ ఐటీలోనో ఎన్ఐటీలోనో ఎక్కడో చోట సీట్ వచ్చే ఛాన్స్ ఒక టైప్. ఇంకొకటి జేఈ మెయిన్స్లో కూడా జస్ట్ క్వాలిఫై అయి ఉంటారు, అంటే వాళ్ళకి సీట్ అనేది డౌట్. ఇంకో టైప్ ఏంటంటే ఈ ఇయర్ వద్దు, డ్రాప్ తీసుకొని లాంగ్ టర్మ్ చేద్దాం అంటారు. అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ముందుకి, అన్ని రకాల స్టూడెంట్స్ కంప్లీట్గా నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఎవరికైతే ఐఐటీలో క్వాలిఫై అవ్వలేదు కాబట్టి త్రిబుల్ ఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తుందో వాళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో పార్టిసిపేట్ చేయండి, సీట్ వస్తుంది, వెళ్ళండి. మరి ఇప్పుడు ఇక్కడే అవుతుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే లాంగ్ టర్మ్ తీసుకుందాం అంటారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, లాంగ్ టర్మ్ అనేది చాలా రిస్క్ అయినది. లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతాము అనే దానికంటే ఫెయిల్ అవుతాం అనే దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. ఏం లేదు, ఇది జూన్, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఒక 1 మంత్, జూలై అనుకోండి. 5 నెలలు ఉంటుంది ప్రాపర్గా. 5 మంత్స్లో జేఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ చేయాలి. ఇప్పుడు కవర్ చేశాక మళ్ళీ హెల్త్ బాగోపోవచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రోజు నీ మూడ్ బాగుండకపోవచ్చు, ఎగ్జామ్ రోజు నీ హెల్త్ పాడవచ్చు. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. లేదంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న కోచింగ్ ఇన్స్టిట్యూటే రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఇలా తీసుకుంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి లాంగ్ టర్మ్లో ఫెయిల్ అవ్వడానికి. సక్సెస్ అవ్వడానికి మాత్రం ఒకటే ఉంటుంది, నువ్వు కన్సిస్టెంట్గా డిస్ట్రాక్ట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటావు. సో ఒకసారి వెళ్ళే ముందు ఆలోచించండి, చాలా రిస్క్ అయినది లాంగ్ టర్మ్ అనేది. సో ఇప్పుడు మీకు సీట్ వస్తుంది అంటే డెఫినెట్లీ వెళ్ళండి. ఏదో ఒక ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో సీటు వస్తుంది అంటే వెళ్ళండి, లాంగ్ టర్మ్ అవసరం లేదు. ఎప్పుడైతే సీట్ మిస్ అవుతుంది, జస్ట్ నేను బార్డర్లో ఉన్నా, నాకు జోసెస్ ఈసాబ్లో సీట్ రాదు అనుకునే వాళ్ళు అప్పుడు లాంగ్ టర్మ్ చేయండి. ఇంకా చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పర్సంటేజ్కి అసలు సీటే రాదు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ సీట్ వస్తుంది, వాళ్ళకి సీట్ వస్తుంది. 95, 96 ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ వస్తుంది. బట్ వాళ్ళకి తెలీదు, అసలు సీటే రాదనుకుంటారు. వాళ్ళకి సీట్ వస్తుంది. చాలామంది పేరెంట్స్ ఇలానే ఉంటారు. ఫస్ట్ మీకు సీట్ వస్తుందా రాదా ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత వస్తుంది అంటే డెఫినెట్లీ వెళ్ళిపోండి. లేదు అన్నప్పుడు జస్ట్ మిస్ అయింది అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఓకే. అంతేగాని చాలా డిఫరెన్స్ ఉంది మీ ర్యాంక్కి సీట్ రావడానికి. ఇప్పుడు మీ పర్సంటైల్ ఒక 80 ఉంది, సీట్ రావాలంటే 97, 96 ఉండాలి. అప్పుడు నేను లాంగ్ టర్మ్ తీసుకుంటాను, అది చాలా రిస్క్. ఎందుకంటే మీకు 93, 92% వరకు పెద్ద మ్యాటర్ కాదు స్కోర్ చేయడం జేఈ మెయిన్స్లో. అంత కష్టమేమి ఉండదు, తక్కువ బిట్స్ పెట్టినా వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి అసలైన కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు 80 స్కోర్ చేశారు, తర్వాత 93, 92 దాకా వస్తారు, నో ప్రాబ్లం. అక్కడి నుంచి చాలా హెవీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది మీకు. అది రీచ్ అవ్వటం అనేది కష్టం. సో ఒకసారి ఆలోచించుకొని లాంగ్ టర్మ్ అనేది. ఇంకా ఇప్పుడు జస్ట్ క్వాలిఫై అయ్యారు జేఈ మెయిన్స్లో కూడా అనుకునే వాళ్ళు, నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ ఎంసెట్ ఉంటుంది వాళ్ళకి ఆప్షన్. ఎంసెట్ ద్వారా వెళ్ళండి. అది కూడా లేదు అన్నప్పుడు యూనివర్సిటీస్ చూడండి. సో ఇప్పుడు
క్వాలిఫై అయ్యి సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళకి జోసా ఎలా జరుగుతుంది ఏంటి నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, అది చూడొచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదనేది నేను డీటెయిల్గా చెప్పాను. నెక్స్ట్ ఎవరైతే జస్ట్ జేఈ మెయిన్స్లో కూడా జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళకి ఎంసెట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి అటు యూనివర్సిటీస్ ఎంసెట్ కూడా లేకపోతాయి. ఇంకో విషయం నేనేం చెప్పాలనుకున్నా అంటే పర్టికులర్లీ జనరల్ స్టూడెంట్స్కి ఒక 96-95% ఉంటుంది. వీళ్ళకి జోసా సీసాబ్లో కొంచెం టఫ్ రావటం. వీళ్ళకి ఇంకో ఆప్షన్ ఏంటంటే బి కేటగిరీ అని ఉంటుంది ఎంసెట్లో. మన టాప్ టీఎస్లో చూసుకుంటే సిబిఐటి, వాసవి ఈ కాలేజెస్లో మనకి బి కేటగిరీ కింద సీట్స్ ఫిల్ చేస్తారు. మీకు కనుక 96% ఉంటే మీకు సిఎస్సి స్పెషలైజేషన్స్ సీట్ వస్తుంది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మీకు ఫీజు కూడా నార్మల్ ఫీజే, ఎక్కువేం ఉండదు. ఎక్కువ అంటే ఎవరికైతే ఎంసెట్లో ఎవరికైతే ఫీజు రింబర్స్మెంట్ ఆప్షన్ ఉండదో వాళ్ళకి ఎంత ఫీజు అవుతుందో మీకు అంతే ఫీజు అవుతుంది. సిబిఐటి చూసుకుంటే 1,50,000 పర్ ఇయర్ అవుతుంది. 4 years 6 lakh మీరు హైదరాబాద్ నేటివ్ అయితే. ఒకసారి మీకు అది కూడా ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే జనరల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 95-96 వస్తుందో వాళ్ళకి సీట్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది జోసా సీసాబ్లో. వాళ్ళకి ఒకసారి చూడండి, మీకు అది కూడా ఆప్షన్ ఉంటుంది బి కేటగిరీ కింద. ఇంకా మీకు గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.